శ్రావణ పౌర్ణమి అంటే మనకి సాయి భక్తులందరికీ కూడా ప్రధానంగా గుర్తు వచ్చేది అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఈరోజు కూడా భక్తులకు కల్పతరువు అవుతున్నటువంటి సాయినాథుడి యొక్క దివ్య పాదుకలు గురుస్థాన్లో ప్రతిష్ఠించబడినవి. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి శ్రీ రామారావు కొఠారే అనే డాక్టర్ గారు తన కాంపౌండర్తో మరియు కాంపౌండర్ యొక్క స్నేహితుడైనటువంటి కృష్ణాజీ అలీబాక్కర్ వారితో కలిసి షిరిడి రావటం అనేది జరిగింది. వారు అక్కడ ఉన్నారు దాదాపు 6 మాసాల పాటు. ఆ మధ్యలో డాక్టర్ గారు బొంబాయి వెళ్ళిపోతారు. వీరికి సగుణబీర్ నాయక్ స్నేహితుడు అవుతాడు, అలాగే దీక్షిత్, వీరందరూ కూడా స్నేహితులు అవుతారు. ఒకరోజు అందరూ ముచ్చటించుకుంటున్న సమయంలో బాబా యొక్క ఆగమనము, ఆ చరిత్ర గురించి వీరందరూ మరల పునశ్చరణ వర్ణించుకుంటూ ఉన్నప్పుడు సాయినాథుడి యొక్క ఆగమనానికి జ్ఞాపకంగా ఒక అద్భుతమైన గురుపాదుకలను ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది కదా అనుకొని రామారావు గారితో చెప్పటం, వారు మరల హుటాహుటిన బొంబాయి నుండి షిరిడీకి వచ్చి అందరూ కలిసి ముచ్చటించుకొని పాదుక నమూనా ఒకటి చిత్రించి ఖండోబా మందిరం దగ్గరున్న ఉపాసిని మహారాజ్ వారి వద్దకు వెళ్లి వారికి చూపిస్తారు. వారు కొన్ని మార్పులు చేర్పులు చేసి సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని లిఖించి అద్భుతమైనటువంటి ఆ శ్లోకాన్ని దీనిని తయారు చేయమని చెప్తారు. అంత కార్యక్రమం పూర్తవుతుంది. పాదుక తయారీ అయిపోయింది, పాదుకలు వచ్చినాయి. అప్పుడు ద్వారకా మాయలో ఉన్న బాబా వద్దకు సాయినాథుడికి ఆ పాదుకలను చూపిస్తారు. సమర్థ సద్గురువైన సాయినాథుడు చాలా సంతోషపడతారు. ఇది దైవ పాదుకలు, దివ్య పాదుకలు అని సెలవిచ్చి మేళ తాళాలతో శ్రావణ పౌర్ణమి నాడు 1912వ సంవత్సరం అంటే ప్రతి శ్రావణ పౌర్ణమికి కూడా ఇది మనం గుర్తుంచుకొని గురుపాదుక పూజ చేయాలి. ఎందుకు అంటే 1912 శ్రావణ పౌర్ణమి నాడు ప్రతిష్టాపన జరిగింది దివ్య పాదుక. ఎందుకు అంటే గురు పాదుకలే సర్వశ్రేష్టం. గాన్గాపూర్లో ఉన్న దివ్య పాదుకలు, దత్త పాదుకలు, అక్కల్కోట్లో ఉన్న దత్త పాదుకలు, మాణిక్య ప్రభువుల వారి యొక్క పాదుకలు, సాయినాథుల వారి యొక్క పాదుకలు, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదుకలు, అంటే గురు పాదుకలు నవి సర్వశ్రేయస్కరం, సర్వ శుభకరం. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి గురుపాదుక పూజ చేసుకుని ఈరోజు పౌర్ణమి పూజ కూడా ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈరోజు ప్రదోష కాలంలో చక్కగా బాబా పాదుకలను, మీ పూజా మందిరంలో ఉన్న పాదుకలను అభిషేకించి అలంకరించి ఉదయం ఎలాగో మీరు వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి వ్రతాల అడవిలో ఉంటారు. సాయంత్రం ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆచరించండి, ప్రయత్నం చేయండి. అభిషేక పూజ, అభిషేకం అనంతరం అలంకరణ అనంతరం బాబా అష్టోత్తర శతనామావళితో పాదుకలకు అర్చన చేయండి. ఆ తర్వాత మీ శక్తి బట్టి నివేదన చేయండి. అగరబత్తి పుల్లలు వెలిగించండి, హారతి కర్పూరం చూపించండి. హారతి అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంటిల్లిపాది తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఈ విధంగా ఈ శ్రావణ పౌర్ణమి నాడు గురుపాదుక పూజను మీరందరూ కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. మరొకసారి మీ అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అలాగే ఆ జగజ్జనని, ఆ జగన్మాత యొక్క కృప కరుణ కటాక్షాలతో చక్కగా తల్లి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి, అలాగే మనందరికీ గురువైన సమర్థ సద్గురు సాయినాథుడికి, ఆ దత్త భగవానుడికి ప్రణమిలుతూ మీ అందరూ కూడా వారి యొక్క అనుగ్రహాన్ని పుష్కలంగా పొందాలని, పూర్ణంగా స్వీకరించాలని, వారు అనుగ్రహించాలని ఆశీర్వదిస్తూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.